కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ధర్నా చౌక్లో నిరసన తెలియజేయడం జరుగుతుంది. 4 నెలలుగా జీతాలు లేకపోవడం, దశాబ్దన్నర కాలంగా రెగ్యులరైజేషన్ లేకపోవడం, మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధిక పని గంటలు, పని ఒత్తిడి, నైట్ డ్యూటీలో వాచ్మెన్ లేకపోవడం, అలాగే ప్రమాదవశాత్తు డ్యూటీ సమయంలో ఏదైనా జరిగితే తగిన ఎక్స్గ్రేషియా లేకపోవడం, ఇలాగా అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎటువంటి ఫలితం లేకపోగా ఈ యొక్క మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో తగిన చర్యలు తీసుకోకపోతే, ముఖ్యమంత్రి వర్యులు స్పందించకపోతే మరింత ఉద్రిక్తత చేకూర్చే అవకాశం ఉంది. జేఏసీ పిలుపునిస్తే మాత్రం ఈసారి ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపివేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ పద్ధతి పక్క దేశాల్లో, పక్క రాష్ట్రాల్లో చూడండి, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే వైద్య రంగంలో పనిచేసే స్టాఫ్ నర్సెస్కి కానివ్వండి, పారామెడికల్ సిబ్బందికి కానివ్వండి, ఎంత విలువిస్తున్నారో చూసుకోండి అయ్యా. మహానుభావులకి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఈరోజు నడి రోడ్డుకి ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది. కోవిడ్ పాండమిక్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పేషెంట్కి అతి దగ్గరగా సేవ చేసిన ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే స్టాఫ్ని రోడ్డు మీదకి తీసుకురావడం చాలా బాధాకరమని తెలియజేస్తూ ఉన్నాము.